కొంచెం వికారంగాను అనిపిస్తుంది. ఓకే 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 బీజేపీ నుంచి రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు, మనం చూస్తున్నాం నిన్న ఏఐసిసి చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, జీవన్ రెడ్డి ఆ పార్టీలోకి చేరారు, సో మేము దాన్ని ఖండించము, అది ఆయన ఇష్టం అంటూ కూడా ఆయన క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారా? దాంతో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు, సంజయ్ది ఐరన్ లెగ్ లాంటిది, ఆయన రావడంతోనే పార్టీకి నష్టం చేకూరింది అని చెప్పి. సో ఎలా చూస్తారు? కామెంట్స్ గురించి మీరేం చెప్తారు? ఒకటే అండి, జీవన్ రెడ్డి గారు ఈరోజు పెద్ద మనిషి, ఏజ్లో రెస్పెక్ట్ ఇవ్వాలి అంతేగాని ఆయన చేసిన అరాచకాలు అవన్నీ మరుగున పడిపోయాయి ఇవాళ. ఎందుకంటే ఏజ్ పెరిగిన తర్వాత ఆయన 14 సార్లు ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి నక్సలైట్లతోటి కుమ్ముక్కయ్యి మా యొక్క జితేందర్ రెడ్డి చావుకు మూలకారకుడు ఆయన మొత్తం చేసింది, ఆయన సర్వీస్ మొత్తం కూడా నక్సలైట్లను ఇడిపించుకొస్తేందుకు, నక్సలైట్ల కోసం. తర్వాత రాజకీయ తొండ ఉసిరిబిల్లి అయినట్టు ఆయన అడ్వకేట్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంకి వెళ్ళి వచ్చాడు, తెలుగుదేశంకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆయన ఏదో ఫస్ట్ టైం గడప దాటినట్టు, ఆయన ఏదో ఫస్ట్ టైం పార్టీ అన్నట్టు. ఆయన వ్యక్తిత్వం ఈరోజు పెద్ద మనిషి అండి. యాక్చువల్గా ఎవరన్నా ఒక రాజకీయ పార్టీకి అనుభవించుండు, అధికారం అన్ని విధాలు అనుభవించుడు చేసి చివరి కాలంలో పార్టీ మారవలసిన, కానీ మారిన ఇంతకుముందు మనం కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోయిండు, కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరగవచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీలో పోయినాక ఆయన ఆత్మాభిమానం ఉన్నోడైతే అండకూడదు. ఎందుకంటే మేము చూసినాం, నరేంద్రను చూసినాం, విజయశాంతిని చూసినాం, రవీంద్రనాథ్ని, కోదండరామన్ చూసినాం. ఆయన అరటి తొక్క అవుతాడు. జైన్ అయ్యే వరకే జైన్ చేసుకున్నాక వాడేవాడు ఉంటాడులే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు. కేసీఆర్ వ్యక్తిత్వం గురించి తెలిసినోడు, ఆత్మాభిమానం ఉన్నోడు ఒకడు కూడా మళ్ళీ అండ్లపోయే పరిస్థితి ఉండదు. ఆత్మాభిమానం చంపుకుంటే 100% అండ్లపోవచ్చు, గులాంగిరి ఉంటే ఉండొచ్చు. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటే తండ్రి కొడుకులు ఇది ఆడ ఆత్మాభిమానం ఉంటే కవితనే ఇమడలేకపోయిందంటే ఆ రాజకీయాలలో ఈయన పోయి ప్రజల సంక్షేమం కోసమే నేను కేశవరావు ఏ ఎండ కాకుడు కొడతారు, ప్రజలలో 10 ఓట్లు పడవు, వార్డు మెంబర్ గెలవనట్లు వాళ్ళు పార్టీలు మారుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి వాడు ఈయన ప్రజా నాయకుడు అన్నప్పుడు ఈయన ప్రజలతో ఉండి ఇండిపెండెంట్ గా పోరాటం చేసి పొద్దున టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసి గెలవచ్చు కదా. అది కాక 75 సంవత్సరాలు వచ్చినాక ఎవరం కానీ రాజకీయ నాయకులు కూడా కొంత రాజకీయాలని తప్పుకొని కొత్త వాళ్ళకి యూత్ కియాలి. అది ఈ రోజు నేను గ్రేట్ గా చెప్పుకుంటా. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ 45 సంవత్సరాలు ఆయన వచ్చింది. ఎప్పుడు చూసినా కార్గే ఏం మాట్లాడతాడో ఇవాళ తెలియదు. ఈ ముసలోళ్ళు అందరినీ పక్కకు జరపకపోతే కొత్త వాళ్ళకు ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాలు ఏంటండి. మళ్ళా తర్వాత వాళ్ళు పోతేనే వాళ్ళ కొడుకులకు వాళ్ళ కోడళ్లకు. నేను పార్టీ ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉంది. కేసీఆర్ దగ్గర పోయి మాత్రం ఈయన ఈ ఎక్కువ రోజులు కూడా పట్టదు, 2 ఏళ్లలోనే మళ్ళీ ఎక్కడ కాకుండా నా గర్క నా ఘాటుక అయిపోయి ఉంటాడు. విన్న రెస్పెక్ట్ ప్రజలలో విన్న రెస్పెక్ట్ పోతుంది. కేసీఆర్ జైన్ అయ్యే వరకు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. నీ ఎంత మంచోడు లేడు, నువ్వు ఉండబట్టుకొని ఇట్లా చాలా మంది బట్టలు దింపుకున్న నా దగ్గర 100 మందిని చూపిస్తాను నేను. అందుకోసం ఒక్కటి, ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా విమర్శలు చేస్తుండొచ్చు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ, బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం, వాళ్ళకి వెళ్ళి ఇళ్ళకి జాయిన్ అవుతారు, ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి జాయిన్ అవుతారు. ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ టీఆర్ఎస్లోకి వెళ్ళి తెలుగుదేశం టీఆర్ఎస్ కాంగ్రెస్ కు వచ్చిండు. వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరు ఎప్పుడు పొత్తు లేదు. ఒకటినండి, టీఆర్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు పొత్తు లేదు. మంత్రివర్గం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అయిన తర్వాత పార్టీలు మారడం. కేసీఆర్ అంతకుముందు అధికారం రాకముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 4 చీరి చింత కట్టాలన్నాడు పార్టీలు మారిన వాళ్ళని. ఆయన జాయిన్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం జాయిన్ చేసుకుంటే ప్రజలు హర్షించారు. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో ప్లాన్ చేసి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి దాన్ని హర్షించు. సెకండ్ టైం నీకు 88 ఇచ్చినాక వీళ్ళతోటి ఏం అవసరం లేదు. పక్క పార్టీలను ఎప్పుడైతే రాజకీయాలల్లో ఎవరైతే పక్కన ఎదురుగా ఏది ఉండొద్దు అని రైతుకి ఇట్లా ఏది మొలవద్దు అని గుండెకు వచ్చినాక మొత్తం కలుపుకొని చల్లే మళ్ళీ 6 నెలల నాడు మళ్ళీ మొలకలు మురుస్తూనే ఉంటాయి. ఆ ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తాం అనేది మూర్ఖత్వం అవుతుంది. కేసీఆర్ గారు 2వ టర్మ్ లో 88 మంది గెలిచినాక మిగతా వాళ్ళని తీసుకోవడం తప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 10 మందిని తెచ్చి ఏదైతే ప్రజాస్వామ్యము, రాహుల్ గాంధీ గారు బుక్కు పట్టుకొని తిరుగుతుంటారు, దీన్ని రక్షించాలి ఇదని. మరి అదేం రక్షణ? ఆయన చెప్పేది పార్టీలు మారుతారా ఇట్లా అని. దాన్ని ఆ విధంగా మారచ్చు, మారితే రాజీనామా చేసి మారాలి. వాళ్ళు సస్పెండ్ చేయమంటారు, సస్పెండ్ చేసి ఏమైంది? సభ్యత్వం పోదు, మళ్ళీ 3 ఏళ్ళు ఉండొచ్చు. వాళ్ళు సస్పెండ్ చేయరు. వీళ్ళు కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని వీళ్ళు చెప్పుకోరు.
అయిన తర్వాత అంతకంటే ఇంకా రామరెడ్డి గారు తలసాని రామరెడ్డి గారు ఒకవేళ బీఆర్ఎస్ లో చేరకుండా బీజేపీ వైపు మొగ్గు చూపితే మరి మీరు ఆహ్వానించే వాళ్ళ జీవన్ రెడ్డి గారు? ఎవరండి మా దగ్గర వచ్చేటోళ్ళు 70 సంవత్సరాల తర్వాత ఎవరు రారు బీజేపీలో, ఎందుకంటే ఏమి ఇయ్యరాడని తెలుసు. ఉన్న వాస్తవం చాలా మంది ఉన్నారు. నాకు ఇంతకుముందు 2-3 మాజీ మేయర్ చేసిన ఆయన ఉండి అడిగితే, అయ్యా బీజేపీలో 70 ఏళ్ళ తర్వాత మేము వస్తే మాకేం ఇయ్యరాడా, ఏమని ఇస్తారంటే ఏమి ఇయ్యరు. అందుకోసం ఆయన ఇంట్లోకి రాడు. అయిన తర్వాత ఐడియాలజీకి వెళ్ళి ఆయన మాకు అగెనిస్ట్. ఈజ్ ఎ లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్, రైటిస్ట్ కాదు. జీవన్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చి ఇద్దరికి అవసరం కోసం మా ప్రయత్నం చేస్తే ఏదైనా ఉంటే పార్టీలకు వస్తే ఎవరిని వద్దంటాను, నాది కాదు సొంతం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన ఇంట్లో ఏమి ఉండదు అనేది ఆయన తెలుసు. మనతో పాటు పాపారావు గారు అనలిస్ట్, ఆయన కూడా ఉన్నారు, జూమ్ లో జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే అండి. ముందుగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలోకి జీవన్ రెడ్డి గారు వెళ్ళడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టమా లేదంటే పెద్దగా ప్రభావం ఏమీ ఉండదంటారా? మీ అనాలిసిస్ ఏంటి దీని ప్రకారం? అంటే మొదటగా కాంగ్రెస్ పార్టీకి నష్టం అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ప్రజలు ఎప్పుడో దూరం అయ్యారు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు దూరం అయ్యారు. ప్రజలు చాలా కాలం నుంచి, మొదటి 6 నెలల కాలం నుంచి కూడా ప్రజలు దూరం అవుతానే ఉన్నారు. ప్రజల్లో ఎవరినైనా కదిలించండి. ఎందుకంటే చాలా మందితో మనం మాట్లాడుతుంటాం, చాలా బయటికి పోయినప్పుడు నేను చాలా చోట్ల మాట్లాడతాను. ప్రజలు ఎప్పుడో దూరం అయ్యారు కాంగ్రెస్ పార్టీకి. సరే, జీవన్ రెడ్డి గారికి వాళ్ళ నిర్ణయం తీసుకోక తప్పని స్థితి. ఆయన పెరుగులాడాడు చాలా కాలం పాటు, ఏమన్నా మార్పు జరుగుతుంది. ఒకటి సంజయ్తో ఆయనకున్న సంజయ్ ఆధిపత్యం ఇది పెరగటం కాంగ్రెస్ పార్టీలో అనేది ఆయన కొంత స్ట్రగుల్ అయ్యాడు. అది ఒక భాగం మాత్రమే అనుకుంటున్నా, కేవలం అది ఒక్కటే కాదు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన కేవలం అధికారం కోసం, పదవుల కోసమే తాపత్రయపడతాడని అనుకోరు. దానికంటే వేరే విలువలు కూడా ఆయన కొన్ని ఉన్నాయనేది అందరికీ తెలిసింది. సరే, ఒరిజినల్ కాంగ్రెస్ ఇది చాలా వరకు ఇందిరాగాంధీ తాలూకు, కాంగ్రెస్ తాలూకు స్వాభావికమైనటువంటి లక్షణాలు చాలా పుణికిపుచ్చుకున్న మనిషి, విలువలకి ప్రాణం కంటే ఎక్కువ విలువ ఇచ్చే మనిషి అనేది నా ఉద్దేశం కూడా. సో అట్లాంటి మనిషి ఈ రోజు చాలా పెరుగులాడాడు. అది ఆయన పెరుగులాటలో భాగం ఏది తన కోసం పెరుగులాటమే కాదు, సంజయ్తో తన ఘర్షణలో ఆయన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రజల ప్రతినిధిగా కూడా ఆయన పెరుగులాడాడు ఓవరాల్ గా. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఎవరేమనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 14 సార్లు ఆయనకి బీఫామ్ ఇచ్చాము, ఇప్పుడు ఆయన పార్టీ మారటం బాగాలేదు అంటున్నారు. అయితే 14 సార్లు మీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైనా చూడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా ఎవరినైనా మిగతా వాళ్ళు అడిగితే కాంగ్రెస్ తన స్వభావాన్ని కోల్పోయింది అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ కాదు ఇది. ఇందిరాగాంధీ వారసత్వంలో వచ్చిన కాంగ్రెస్ కాదు. దానిలో మనకి అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు, ఇందిరాగాంధీ ఇతర విషయంలో నియంత అనే వాళ్ళు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ ఆ కాంగ్రెస్ కూడా కాదు ఇది. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి రకరకాల విమర్శలు మనకు తెలిసినాయి. రేవంత్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గా రిమోట్ కంట్రోల్ చేస్తుంది చంద్రబాబు అనే విమర్శల దగ్గర నుంచి రకరకాల విమర్శలు. అది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఫైనల్ జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోతారనే ఇండికేషన్ చాలా కాలంగా వస్తున్నాయి. ప్రయత్నాలు ఏం జరిగినాయి అని ఆపడానికి ఇద్దరు ప్రతినిధులు పంపారు, మాట్లాడారు. దాంతో అవ్వదు కదా. జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో మీరేదో బేరసారాలు, లావాదేవీలు, ఇచ్చుపుచ్చుకోటాలు చేయాలనుకుంటే కుదరదు కదా. ఆయన ఎందుకు వెళ్తున్నాడో బేసిక్ గా అది ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్చాలి. ఎందుకంటే మారాలనేది లేదు వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ కాంగ్రెస్ ఇతరులు టేక్ ఓవర్ చేశారనేది ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం తెలంగాణ ప్రజలందరిలో కూడా. నాకు కూడా అదే విశ్వాసం. చూస్తున్నాం కదా. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు. కాబట్టి జీవన్ రెడ్డి గారు అక్కడ ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, వయస్సు దృష్ట్యా ఇప్పుడు ఈ వయసులో మారాలనేది కూడా ఇందాక వేరే ఛానల్ కూడా పెడితే మేడం ఒక మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకురాలే, ఈ వయసులో మారాలా అని. అంటే అంటే ఈ వయసులో అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీతో లేరు ఈ రోజు, కానీ ప్రజలతో ఉండే బాధ్యత నాయకుడికి ఉంది. ఈ వయసులో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉండి జీవన్ రెడ్డి లాంటి నిబద్ధత ఉన్న, ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకా ప్రజల్ని కాంగ్రెస్ పార్టీలో ఉండమని మభ్యపెట్టాలా? ఉండండి, నేనున్నాను కదా అన్నట్టు. అంటే అక్కడ ఒకటి నేను చెబుతుంది, జీవోత్సవంలాగా ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి గారి వైబ్రెంట్, ఈ వయసులో కూడా ఆయన వైబ్రెంట్ గా ప్రజల పక్షాన ఉండే నాయకుడు కాబట్టి ఆయన ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించుకుని దాని ప్రకారం ఉండే బాధ్యత అవసరం ఆయనకు ఉంది. కాబట్టి ఈ వయసు ఆ వయసు అనేది ప్రస్తావన లేదు. వయసు ప్రస్తావన కాదు అక్కడ. ఆయన ఏ వయసులోనైనా సరే తను చేస్తుంది తప్పనుకుంటే, జరుగుతుంది తప్పు, ఇక్కడ పరిస్థితి బాగాలేదనుకుంటే దాన్ని దిద్దుకోవటం, మార్చుకోవటం పందా ఎవరికైనా అవసరమే. ఈ వయసులో నేను చూశాను, నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. ఉదాహరణ చెబుతా, కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐలో పనిచేశాను.
సార్ దానిలో నాకు చాలా విభేదాలు వచ్చినాయి. కాంగ్రెస్ సిపిఐలో ఉన్న చాలా మందితో మాట్లాడుతుండేవాడిని. ఏమనేవాడు, ఎందుకు మనం ఇంకా ఇక్కడ ఉండాలి, ఈ పార్టీ సరిగ్గా లేదు నా ఉద్దేశం అని మాట్లాడితే, కొంతమంది నాతో మాట్లాడేది ఏంటంటే ఇంకా ఈ వయసులో ఏ పార్టీ మారుతామండి, ఎర్రజెండా కప్పించుకొని పోతామని మాట్లాడుతుంటారు. అరే జనాలు ఇప్పుడు జనాలకి దూరమైన పార్టీలో ఉండి ఇంకా ఎర్రజెండా మీ సొంతం మీరు ఎర్రజెండా కప్పించుకోవడం కోసం జనాలు ఇంకా మనం మభ్య పెడదామా? ఏ వయసులో ఉండని చివరికి 2 ఏళ్లే మిగలచ్చు, 3 ఏళ్లే మిగలచ్చు, 10 ఏళ్లే మిగలచ్చు. పోరాడేవాడికి ఎన్ని సంవత్సరాలు, మిగతా సంవత్సరాలు జనం కోసం ఉండండి. జనం జెండా కప్పించుకోవడం కోసం మీ సొంత ఎజెండా అంటే అది ఒక లోపభూయిష్టమైన ఆలోచన విధానం. జగన్ రెడ్డి గారు చేసిందే కరెక్ట్ నా ఉద్దేశం. జగన్ రెడ్డి గారు ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయనకి జీవితం ఉంటుంది, రాజకీయ జీవితం ఏం చేస్తారనేది పక్కన పెడితే సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా సరైన సంకేతాలు జనాల్లోకి పంపడం అనేది. సరే ఇప్పుడు రేపు పొద్దున ఆయన టీఆర్ఎస్ లో చేరతారంటే అది ఆయన ఇష్టం. అది మనం చేరతారనేది వార్తలు వచ్చినాయి స్పష్టంగా. రేపు ఆవిర్భావ దినోత్సవం రోజు అనేది ఆయన నిర్ణయాలు. తర్వాత నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చాలా చెప్పారు ఇందాక మిత్రులు ఎవరు. నరేంద్రకి ఏం జరిగిందన్నారు, కోదండ రామ్ గారికి ఏం జరుగుతుందన్నారు, విజయశాంతికి. సరే అలాగే కేకేకి ఏం జరిగింది, కేకేకి బాగానే జరిగింది. 2 ఉన్నాయి అక్కడ. బాగా జరిగిన వాళ్ళు ఉన్నారు, ఏ కారణాలతో నేను బయటికి పోయిన వాళ్ళు, మళ్ళీ ఇబ్బంది పడ్డ వాళ్ళు, లేకపోతే బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కేకే లాంటి వ్యక్తి చివరిదాకా కేసీఆర్ పక్కన ఎట్టి పెట్టుకున్నాడు కదా. ఆయన కూతురికి, ఆయన కుమార్తెకు ఆయన జిహెచ్ఎంసీలో అనుకుంటా ఆయన చాలా కీలకమైనటువంటి రాజకీయ అవకాశాలు ఇచ్చారు. సో ఏదేమైనా అటు 2 ఉన్నాయి అక్కడ. బీఆర్ఎస్ లో జరిగిన వాటిలో ఏ పార్టీలో జరిగినట్లయినా. కానీ జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కోల్పోవటం వాళ్ళ కాంగ్రెస్ కి ఆత్మని కోల్పోవటం లాంటిది. ప్రజల్ని దూరం చేసుకుంది ఎటుకూడి, ఆత్మని కూడా కోల్పోయింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆత్మ ఆయనలో ఉంది. ఆత్మ అంటే ఒరిజినల్ స్వభావం. ఏ స్వభావం దేంతోనైతే కాంగ్రెస్ పార్టీ వైబ్రెంట్ గా స్పందిస్తుందో, ప్రజల కోసం స్పందించే పార్టీగా. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా ప్రజల కేరళలో చూడండి, యూడీఎఫ్ ఎల్డీఎఫ్ లో యూడీఎఫ్ కూడా అత్యద్భుతమైనటువంటి ప్రజలకు దగ్గరగా